హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మీకు R23 రెగ్యులేషన్ లేదా R20, R18 ఏదైనా సరే సెమ్ రాసే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అయిద్దని నేనైతే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఎలా పాస్ అవ్వాలో మీకైతే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఎలా పాస్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది 5 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్స్ మీరు కొంతమంది వచ్చిన క్వశ్చన్, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 ఒకరికి వచ్చింది, ఏ ఒకరి దగ్గర రాస్తారు, బి ఒకరి దగ్గర రాస్తారు. సో 1A 1B అని చెప్పేసి మీరు మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 యూనిట్ అని రాయండి. పైన యూనిట్ 1 అయితే యూనిట్ 1, యూనిట్ 2 అయితే యూనిట్ 2 అవి రాయండి. స్టెప్ 3 మీరు మంచిగా ప్రజెంటేషన్ ఇవ్వండి. గజిబిజిగా కాకుండా చాలా నీట్గా ప్రజెంటేషన్ అనేది మీరు ఇవ్వండి. అప్పుడు వాళ్ళకి చాలా ప్లెజెంట్గా ఉంటుంది మీది చూడంగానే. స్టెప్ 4 మీరు క్వశ్చన్స్ ఇప్పుడు 1A 1B ఒకే చోట రాయడం రాకపోతే మీరు నీట్గా వచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఒక ఆర్డర్లో రాయండి పెట్టేసి. యూనిట్ 1 అయితే యూనిట్ 1 అలాగా మంచిగా రాయండి. రానివి లాస్ట్లో రాయండి. రావట్లేదని చెప్పేసి వదిలేయొద్దు. మీరు కంపల్సరీ రాయండి. మీకు ఏదో కొంతైనా ఇన్ఫర్మేషన్ దాని గురించి తెలుస్తుంది కదా, ఆ కొంత ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ రాయండి, సరిపోతుంది. స్టెప్ 5 10 క్వశ్చన్స్ని కంపల్సరీ అటెంప్ట్ చేయండి. ఎగ్జామ్ అయిపోయినాక మళ్ళీ రీచెక్ చేసుకోండి విత్ క్వశ్చన్ నెంబర్, AB అండ్ యూనిట్ నేమ్స్, యూనిట్ 1, యూనిట్ 2 వాటిని కంపల్సరీ మిస్ కాకుండా మీరైతే అవి చెక్ చేసుకోండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిద్దని అనుకుంటున్నాను. ఇంకా మరెన్నో కంటెంట్స్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.